బొత్తి పొరులాగా నటిస్తున్నారు. బొత్తి వేషాలయ్యి వేషాలు వేసే వాళ్ళని దేవుడు క్షమించనంటున్నాడు. వాళ్ళు అనుకుంటారు, నాకు ₹1,00,00,000 ఆస్తుంది కదా, 2 కోట్లు ఆస్తుంది కదా, నాకేం పర్వాలేదు అనుకుంటారు. ఈ లోపల సాతానుగాడు దూరం ఏం చేస్తాడనంటే వాళ్ళ కొడుకుల్లోనూ వాళ్ళ కూతురులోనూ మరి వాళ్ళ భర్తలోనూ మరి ఇంకొకళ్ళు దూరం ఏం చేస్తాడనంటే మరి చిన్నగా తాగుడు అలవాటు చేపించి ఫ్రెండ్స్లో వ్యభిచారం అలవాటు చేపించి ఈ ఆస్తులు ఆ ఒక్క 4-5 సంవత్సరాల్లో అమ్ముకునేలాగా వచ్చి రోడ్డు మీద పడతారండి. ఎందుకనంటే బొత్తి నెట్టిస్తారు చాలామంది. దేవుడు అంటే తెలిసినప్పుడు మనం అన్నీ ఒప్పుకోవాలా. ఏం ఒప్పుకోవాలా? నాయనా, నన్ను ఎవరు కూడా గుర్తించలేదు నాయన, నా ఆత్మ నీ రాజ్యం నేను ఎవరో నా తల్లి చెప్పలా, నా తండ్రి చెప్పలా, నా చుట్టాలు బంధువులు చెప్పలేదు నాయన, నువ్వు నాలోకి వచ్చి నాతో మాట్లాడుతున్నావు నాయనని ఎవరైతే తగ్గించుకొని మరి జీవింతారో వాళ్ళు హెచ్చించబడతారంట. అందుకే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళే, యేసుప్రభువుతో నడిచేవాళ్ళే కొంతమంది పేదవాళ్ళని చూసినప్పుడు వాళ్ళు కనుక ఒకవేళ వందనాలు చెప్తే వీళ్ళకి కొంచెం గర్వంగా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళతో మనకేంటి, వాళ్ళు లేనోళ్ళు కదా అన్నట్టుగా వందనాలు అన్నట్లుగా చెప్తూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడనంటే పేదవాళ్ళని ప్రేమించమన్నాడు, పేదవాళ్ళ దగ్గర కనికరంగా ఉండాలంటున్నాడు. ఏమంటున్నాడు? పేదవాళ్ళని ప్రేమగా చూడాలంటున్నాడు, బంధువుల్లాగా స్నేహితుల్లాగా చూడాలంటున్నాడు.